కాళేశ్వరంలో 3 బ్యారేజీలకు ముప్పు పొంచి ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ ధనిక రాష్ట్రమని గతంలో ప్రకటించిన సీఎం కేసీఆర్ 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ ఆరోపించారు. ఫలితాలు ఈనాడు ప్రత్యక్షంగా ప్రజలకు జరుగుతున్న నష్టం చూస్తుంటే ఈ ప్రభుత్వంలో ఉన్న మేము, ఈ ప్రభుత్వంలో ఉన్న మీరందరూ కూడా డెఫినెట్ గా గమనించాల్సిన అవసరం ఉంది. అదే రకంగా రెండోది, నా మిత్రులందరూ మనసులో ఉన్నది వచ్చేటప్పుడు సీఎం గారి కారులోనే చెప్పాను. సుమారు 20 సంవత్సరాల పైగా అయిన అగ్రిమెంట్లున్నాయి. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈపీసీ టెండర్స్ ఏవైతే పిలిచి ఆ అగ్రిమెంట్స్ ఇంకా 20 సంవత్సరాలు దాటినా ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వమో అట్లా 20 సంవత్సరాలు దాటిన అగ్రిమెంట్లు లేవన్నా తప్పకుండా ముఖ్యమంత్రి గారు, మీరు మిగతా ఇరిగేషన్ మంత్రి గారితో పాటుగా మిగతా వారం కేబినెట్ లో ఉన్న వాళ్ళని దాని మీద ఒక నిర్ణయం తీసుకొని దానికి సొల్యూషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు తప్పకుండా అన్నా, ఇందాక రివ్యూలో ఈ సబ్జెక్ట్ కూడా చెప్పాను, వీలైనంత తొందరలో మనందరం దాని మీద ఒక పరిష్కారం తీసుకునే మార్గంలో నేనైతే ఆలోచనలో ఉన్నానని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వటం జరిగింది. ఇక బిల్స్ విషయంలో ఇందాక సేనన్న చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రం ధనిక తెలంగాణ రాష్ట్రం అని మనం పేపర్ ఫ్రంట్ లైన్ లో రాష్ట్రం వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో మనం చూశాం. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని చివరికి 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రభుత్వం మనందరి నెత్తిన పెట్టిన పోయారు గత ప్రభుత్వ పెద్దలు. దీంట్లో బిల్స్ పెండింగ్ ఇందాక అన్నట్లు 10,000 కాదు, 12,500 13,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులమైన మాకందరికీ ఏదో రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే అంటున్నారు. అన్నా, సుమారు 12,000 కోట్లు బిల్స్ ఉన్నాయి. దిగాన్ గవర్నమెంట్ చేసిన అప్పుల బాబుతో ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ కలిపి 18,000 కోట్లు కట్టాలి. ఎంప్లాయీస్ శాలరీస్ మోర్ దాన్ 2,000 crores ఉన్నాయి. ఓన్లీ ఇరిగేషన్ సెక్టార్ గురించి నేను చెప్పేది. ఎంప్లాయీస్ శాలరీస్ 2,000 crores ఉన్నాయి. మీరు సుమారుగా 30,000 కోట్లు ఇరిగేషన్ బడ్జెట్ లో పెడితే ₹1 వర్క్ చేయకుండా మొదటి సంవత్సరం ఆ పాత అప్పులకు సరిపోతుంది. బడ్జెట్ లో పెద్ద పొద్దు హైయెస్ట్ ఎలకేషన్ ఇరిగేషన్ అని ఫిగర్ కనపడుతుంది, కానీ సింగిల్ ఎన్పీ కూడా కరెంట్ ఇయర్ లో నేను